హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఉదయాన్నే లేచి ఈ రకంగా నేను గుమ్మం ముందు క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత కాసేపు మొక్కలన్నీ చూసుకొని ఏమైనా వాటర్ స్ప్రే చేసేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళి రూమ్స్ అన్నీ కూడా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకొని స్నానం చేసుకొని ఇంకా మొదటగా దీపారాధన చేసేయాలని చెప్పి ఇంకా ఇంట్లోనూ తులసి కోట దగ్గర ఇంకా దీపారాధన చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. అయితే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి విత్ చోలే కర్రీ. అయితే చోలే కర్రీ చేయడం కోసమని నిన్న నైటే నేనైతే చోలే నానబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఆ చోలేని కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించేసుకున్నాను. ఇంకో పక్కన బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే కర్రీలో గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆ 2 ఆనియన్స్లో ఒక హాఫ్ ఆనియన్ అంతా పేస్ట్ కూడా చేసుకొని ఇంకా మిగిలినవన్నీ కూడా పోపులోకి ఫ్రై చేయడానికి వస్తాయని చెప్పేసి కోసి పక్కన పెట్టేసుకున్న. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి టమాటోస్ కూడా కొంచెం పెద్ద సైజులో, ఎందుకంటే ప్యూరీ చేసుకుంటాను కాబట్టి ఒక 2 టమాటోస్ అయితే తీసుకొని కాస్త పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంతకుముందు కోసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ ప్లస్ ఈ టమాటోస్ అయితే వేసుకొని నేను ప్యూరీ చేసి పక్కన ఉంచేసుకున్నాను. అయితే ఇంకో పక్కన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కాస్త షాహీ జీరా, ఇంకా ఇలాచీ, 2 లవంగాలు వేసి ఆ తర్వాత ఇంతకుముందే తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ రకంగా వేయగానే మనము కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉల్లిగడ్డలు మాడిపోతాయి. అంతేకాకుండా మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా మూత పెట్టడం వల్ల కూడా తొందరగా ఆనియన్స్ మెత్తబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. ఇంకో స్టవ్ పైన కుక్కర్లో పప్పు వేసి పెట్టుకున్నాను. అంటే ఇవాళ లంచ్లోకి నేను కట్టుచారు చేస్తాను. ఇంకా ఆల్రెడీ నిన్న చేసుకున్న నిల్వ పచ్చడి, గోంగూర పచ్చడి కూడా ఉంది, ప్లస్ పెరుగు ఉంది కాబట్టి ఇవి ఇవాళ ఆఫ్టర్నూన్కి సరిపోతాయి. ఇంకా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారగానే కాస్త కరివేపాకు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడగంటకుండా ఈ రకంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నిన్న నానబెట్టి ఇవాళ ఉడికించేసుకున్న ఈ చోలే అన్నీ కూడా అందులో వేసి ఆ పచ్చిదనం అనేది అంతా పోయేటట్టుగా ఆయిల్లో కాసేపు బాగా ఫ్రై చేయాలి. అయితే ఈ ఆయిల్లో మగ్గితేనే మనకు ఏదైనా ఉప్పు కారం అనేది కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కాసేపు ఆ పచ్చితనం అంతా పోయే వరకు ఈ రకంగా ఫ్రై చేసుకొని అందులోనే ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఈ టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి ఆ పచ్చితనం అంతా పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడంతో ఏమవుతుందంటే ఈ టొమాటో అనేది పచ్చి స్మెల్ బాగా వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు అయిపోయి ఆ పచ్చితనం అనేది పోతుంది. చూడండి, బాగా కలపడంతో కాస్త కలర్ అయితే మారింది. తర్వాత అందులోనే తగినంత పసుపు, తగినంత కారము, ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ రకంగా ఈ టొమాటో ప్యూరీ మొత్తం కూడా ఈ ఉప్పు కారాన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా మంచిగా అయిపోతుంది. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ రకంగా ఆ టమాటో ప్యూరీలో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత కాస్త 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసేసి కాస్త మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ చోలే చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఉడకలేదేమో అనిపిస్తుంది, కానీ అలా కాదు ఫ్రెండ్స్. నేను తీసుకోవడమే చిన్న చోలే తీసుకున్నాను. అవి బాగా నాని బాగా ఉడికి మంచిగా మెత్తగా అయిపోయినాయి. మరీ మెత్తగా అయితే
అయితే బాగుండదని చెప్పేసి నేను ఒక 3 విజిల్స్ కుక్కర్లో పెట్టి ఈ రకంగానే ఉడికించేసుకున్నాను. ఇక వాటర్ పోసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని కాసేపు ఒక 5-10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. సో దట్ ఆ వాటర్ అనేది మొత్తం కూడా శనగలు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా నేనైతే మూత పెట్టించుకున్నాను. ఇంకా అది ఉడికేలోపు ఇంకా పూరి కూడా చేసి పెట్టుకుందాము, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఈ పూరీ మేకర్‌లో నేనైతే పూరీ చేసుకున్నాను. పూరీ మేకర్‌లో ఎందుకంటే అన్నీ కూడా చాలా రౌండ్‌గా చాలా సేమ్ సైజ్‌గా వస్తాయని చెప్పేసి నేను పూరీ మేకర్‌లోనే చేసుకుంటాను. ఇంకోటి అంతే కాకుండా కాస్త ఫాస్ట్‌గా కూడా పని అయిపోతది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఉదయాన్నే స్నానం చేయగానే పిండి కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను. కాబట్టి పిండి కూడా చాలా బాగా నాని మంచిగా పూరీలు అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఈ పక్కన చూస్తే స్టవ్ పైన చోలే అనేది బాగానే ఉడికిపోయింది. అయితే ఇంకొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి నేను ఈ రకంగా పప్పు గుత్తి తీసుకొని కొన్ని చోలేలు మాత్రం ఈ రకంగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ద గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే పూరీకి తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పి ఇంకా ఫైనల్గా స్టవ్ కట్టేసే ముందు కాస్త ధనియాల పొడి ఇంకా ఫైన్గా చాప్ చేసి ఉంచుకున్న ఈ ఫ్రెష్ కొత్తిమీరని వేసి కూడా కాసేపు మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు ఉడికించేసుకుంటే ఈ ఆ ఫ్లేవర్ అనేది కర్రీలోకి కలిసిపోతుంది. అయితే ఫ్రెండ్స్ కొందరైతే ఈ చోలే మసాలా పౌడర్ కూడా వేసుకుంటారు. కాకపోతే నేను ఇంట్లోనే ఇవన్నీ వెరైటీస్ వేసుకున్నాను కదా అని చెప్పి నేను ఆ పౌడర్‌ని అయితే వాడట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇంకాస్త వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మరీ వాటర్ డ్రై అయిపోకుండా కొంచెం వాటర్ ఉంటేనే పూరికి బాగుంటుంది. కానీ మరీ ఎక్కువగా ఉండొద్దని చెప్పేసి ఇంకొక 2 మినిట్స్ అయితే నేను స్టవ్ పైన పెట్టేసి మళ్ళా క్యాప్ పెట్టేసుకున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ ఉడికితే నా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. దీన్ని నేను వేరే కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అయితే ఇంతకుముందే నేను ఆయిల్ని పక్క స్టవ్ పైన కాస్త వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పెద్ద స్టవ్ పైన పెట్టేసుకొని పూరీలు అయితే కాల్చుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూరి వెయ్యగానే ఎంత బాగా పొంగిపోయిందో కదా. అంటే పూరి ఇలా పొంగాలంటే మనకు ఫస్ట్ టిప్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా కాలాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎంత బాగా కాలితే పూరీలు అంత బాగా పొంగుతాయి. అంతేకాకుండా మనం పూరి వేయగానే ఇలా అట్లకాడతో ఈ రకంగా ప్రెస్ చేస్తే చాలా బాగా పొంగిపోతాయి. నావైతే అన్ని పూరీలు ఇవాళ చాలా బాగా పొంగినాయి. ఇంకా మా సార్కి నేను అయితే బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేశాను. తింటూ తింటూ మా సార్ కూడా చాలా బాగైనాయి పూరీలు, పూరీ విత్ చోలే కర్రీ కూడా సూపర్ అని అన్నారు. ఆ కాంప్లిమెంట్ వినగానే నాకైతే హ్యాపీగా అనిపించింది. మనం ఎంత కష్టం పడ్డా కూడా ఒక్క కాంప్లిమెంట్తో అది కూల్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎంతమందికి ఇలా కాంప్లిమెంట్ అంటే ఇష్టం ఫ్రెండ్స్? ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంకా చెప్పాను కదా కట్టుచారు చేయాలని చెప్పి. అయితే నేను కాస్త పప్పేసి పప్పు ఉడికించుకొని పప్పు రుబ్బుకొని కాస్త వాటర్ ఎక్కువగా పోసుకొని అందులోనే మసిలించేటప్పుడు కాస్త చింతపండు ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసి అందులో ఉప్పు ఇంకా పసుపు ఇంకా వెల్లుల్లి దంచి కచ్చా పచ్చాగా దంచి వేసి బాయిల్ చేస్తూ ఉంటే అందులోనే కాస్త జీలకర్ర పొడి వేసి బాయిల్ చేస్తే అసలు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అయితే మనం చింతపులుసు అనేది నానబెట్టి పులుసు పోయడం కంటే ఈ రకంగా చింతపండు రెక్కలు ఇలా వేసి బాయిల్ చేస్తే ఆ పులుపుతనం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఈ కట్టుచారు అంటే చాలా బాగా తినేస్తారు ఆ రోజు రైస్. ఇంకా కట్టుచారు బాయిల్ అయిపోగానే ఇంకొక చిన్న బౌల్ పెట్టేసుకొని పోపు వేసుకోవడము. ఆయిల్ వేసి ఆయిల్లో ఎండుమిర్చి ప్లస్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫైనల్లీ కరివేపాకు వేసుకొని ఇంకా పప్పులో అయితే
ఇంకా ఆ పోపుని కట్టుచారులో వేసుకొని కాస్త కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పనంతా అయిపోయింది. ఫైనల్లీ రైస్ ఒక్కటే కాబట్టి కుక్కర్‌లో కడిగేసి పెట్టుకున్నాను. కరెక్ట్ టైంకి వండేసుకొని వేడివేడిగా తినేయొచ్చని పెట్టుకున్నా. పనంతా అయిపోగానే కౌంటర్ టాప్ అయితే ఈ రకంగా నేను క్లీన్ చేసుకున్నాను. సో, ఇది నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.